రైళ్లలో తత్కాల్ కోటాలో బెర్తులు రిజర్వ్ చేయించుకోవాలంటే ఇకపై ఆధార్ ధృవీకరణ తప్పనిసరి చేయాలనే ప్రతిపాదన జూలై 1 నుంచి అమల్లోకి రానుంది. సాధారణ ప్రయాణికులకు తత్కాల్ పథకం లబ్ధి చేకూర్చాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. ఐఆర్సీటీసీ వెబ్సైట్ లేదా యాప్ ద్వారా టికెట్లు తీసుకోవాలంటే ఇకపై ఆధార్ ధృవీకరణ పూర్తయిన వారికే సాధ్యమవుతుంది. రైల్వే రిజర్వేషన్ కౌంటర్లు, అధీకృత ఏజెంట్ల ద్వారా తత్కాల్ టికెట్లు తీసుకోవాలంటే ఆధార్ ఆధారిత ఓటీపీ నమోదు చేసే పద్ధతి జూలై 15 నుంచి అమలు చేయనున్నట్టు కూడా రైల్వే మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రయాణికుల మొబైల్ నంబర్లకు ఈ ఓటీపీ వస్తుందని, అది నమోదు చేశాకే టికెట్ జారీ అవుతుందని తెలిపింది. ఏసీ తరగతులకు ఉదయం 10 గంటలకు, నాన్ ఏసీ తరగతులకు ఉదయం 11 గంటలకు తత్కాల్ బుకింగ్ ఒకరోజు ముందుగా మొదలవుతూ ఉంటుంది. వీటిలో మొదటి అరగంట పాటు రైల్వే అధీకృత ఏజెంట్లు తత్కాల్ టికెట్లు తీసుకునేందుకు అనుమతించకూడదని మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. రైళ్లలో ప్రయాణానికి టికెట్లు తీసుకుని వెయిటింగ్ లిస్టులో ఉన్న వారికి బెర్తులు ఖాయమయ్యాయా లేదా అనేది 24 గంటల ముందే చెప్పేందుకు రైల్వే శాఖ ప్రయోగాత్మకంగా పరిశీలిస్తోంది. ప్రస్తుతం రైలు బయలుదేరే వేళకు కేవలం 4 గంటల ముందు ఈ విషయం తెలుస్తోంది. బెర్తులు ఖాయం కాని వారు అప్పటికప్పుడు ప్రత్యామ్నాయం వెతుక్కోవడం కష్టమవుతోంది. ఒకవేళ వేరే అవకాశం దొరికిన వారు ఆ సమయంలో టికెట్ రద్దు చేసుకోవాలంటే ఎక్కువ మొత్తాన్ని నష్టపోవాల్సి వస్తోంది. దీన్ని తప్పించడానికి బికనీర్ డివిజన్లో రైళ్లు బయలుదేరడానికి 24 గంటల ముందే చార్టుల్ని సిద్ధం చేస్తున్నారు. దీనికి ప్రయాణికుల స్పందన సానుకూలంగా ఉంటే ఇతర చోట్లకు విస్తరిస్తారు.